అందరికీ నమస్కారం అండి. మొన్న పులివెందుల, ఆ మొన్న నెల్లూరు, నిన్న వినుకొండలో జగన్ రోడ్డెక్కితే జనం అంటే ఇదేనేమో అన్నట్లుగా జనసందోహంతో అన్ని రోడ్లు కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. జగన్ ఘోర పరాజయం చెంది 11 సీట్లకే పరిమితమైనటువంటి సంగతి తెలిసిందే. కానీ 40% ఓట్ బ్యాంకు ప్రజల అభిమానము జగన్కు ఉందని నిన్న వినుకొండ హత్యకు గురైనటువంటి రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో జనాల్ని సమీకరించడం ఉండదు, డబ్బులిచ్చి తేవడం ఉండదు, జనాలను బ్రతిమలాడడం ఉండదు ఎన్నికలు ముందులాగా. అయితే జగన్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండ వస్తున్నాడని తెలుసుకొని వారంతటా వారే రోడ్లపైకి జగన్ను చూడడానికి వచ్చినటువంటి సందర్భం నిన్న జరిగింది. వినుకొండలో ప్రజల గుండెల్లో జగన్ ఉన్నాడనడానికి, జగన్ను వారి గుండెల్లో పెట్టుకున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంటున్నారు. జగన్ వినుకొండలో రకరకాల అవరోధాలు, వెంట పెద్ద కాన్వాయి వెళ్ళకూడదు, ఉండకూడదు, అలా కొంతమందిని ఆపేశారు. లేదంటే వందలాది వెహికల్స్తో అయి ఉండేది. జగన్ గారిని అయితే ఆపలేదు. ఆ విషయంలో మాత్రం పోలీసులు నైతిక బాధ్యత పాటించారు. ఇక్కడ పోలీసులు బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం పాటించారు. బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. అది ఒక డొకోటా లాంటిది. అది కొంత దూరం వెళ్తే ఆగిపోవడం, మరలా వెళ్ళడం ఆగిపోవడం, ముందుకు వెళ్ళడం ఆగిపోవడం, ఇట్లాగా ఇబ్బంది పెట్టేటటువంటిది. అది బుల్లెట్ ప్రూఫ్ లేకపోతే వెళ్ళడు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి వేరే వెహికల్లో వెళ్ళిపోయారు. ఆ సమయంలో జనం వారంతట వారే జగన్ వస్తున్నాడని తెలిసి రోడ్లపైకి రావడం అన్నటువంటిది విషయం వైసీపీ శ్రేణుల్లో మరింత ధైర్యాన్ని, జోష్ని పెంచేటటువంటి అంశం ఇది. అక్కడక్కడ ఆగి వారందరినీ చూస్తూ చిరునవ్వు నవ్వుతూ దండం పెడుతూ వారికి అట్లాంటి పరిస్థితి అక్కడ ఆ సమయంలో వచ్చింది. దండం పెడుతూ అలాగ ముందుకు సాగిపోతూ వెళ్ళారు ఆయన. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, సినీ గ్లామరు, 2 పొలిటికల్ గ్లామరు. జగన్కి పొలిటికల్ గ్లామరు అయితే తగ్గలేదు అనడానికి వినుకొండలో ప్రజలు రోడ్లపైకి వచ్చి జగన్ని చూడాలని వారి అభిమానాన్ని ఆ విధంగా తెలియజేయడము ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని అందరూ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అది ప్రత్యక్ష సాక్ష్యం అనడానికి ఇదే అని కూడా చెప్పుకుంటున్నారు. అలాగే ఈ విషయంలో వైసీపీ శ్రేణులకి ఫుల్ జోష్ నింపింది. పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నటువంటి భయం నుంచి కొంతమేరకైతే ధైర్యాన్ని ఇచ్చి మంచి జోష్నైతే నింపింది. ఇంకా జగన్ మేనియో ప్రజల్లో అలాగే సుస్థిరంగా ఉంది అనడానికి ఇది నిదర్శనమని అనుకుంటున్నారు.